గాయస్, వెల్కమ్ టు రా లైఫ్ స్టైల్ తెలుగు. ఇంకా ఇప్పుడే లేచాను. ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది అనమాట. ఈరోజు ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో అయితే ఇవ్వాలనుకుంటున్నాను, మేనిఫెస్టేషన్ అనే టాపిక్ గురించి. అండ్ ఇది నా లైఫ్లో నేను ఎలా ఇంప్లిమెంట్ చేసుకున్నాను, నాకు నేనేం సక్సెస్ చూశాను అనే దాని గురించి అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అసలు మేనిఫెస్టేషన్ అంటే ఏంటి, ఇది నిజంగా వర్క్ అవుతుందా లేదా అనేది అయితే మీకు చెప్పాలనుకుంటున్నాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి, వ్లాగ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఫస్ట్ అయితే తల బాగా నొప్పిగా ఉంది. టీతో అయితే స్టార్ట్ చేస్తాను. ఏంటంటే బాబు నైట్ అస్సలు నిద్రపోనిలేదు కాబట్టి తల బాగా నొప్పిగా ఉంది. సో టీ పెట్టుకొని ప్రశాంతంగా టీ తాగైతే వ్లాగ్ కంటిన్యూ చేస్తాను అనమాట. సో అంతే, వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేసేయండి. ఇన్ఫర్మేటివ్ వీడియోగానే ఉంటుంది ఈరోజు. కన్నయ్య హాయ్ చెప్పు. అయ్యో బాబు మీకోసమే హాయ్ చెప్తున్నాడు పొద్దున్నే. వీడి వల్లనే నాకు రాత్రి నిద్ర లేదు, దానివల్లనే నాకు తలనొప్పి. నేను బాబుకి ఇంకా బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తున్నాను అనమాట. సో అందుకే లేస్తూనే ఉంటాడు. ఒక్కోసారేమో బాగా నిద్రపోతాడు, ఒక్కొక్కసారేమో లేస్తూనే ఉంటాడు. రాత్రి ఒక 10 సార్లు లేచి ఉంటాడు. ఇంక లేచి వాడు పాలు తాగి పడుకోవడం వల్ల నాకైతే నిద్ర సరిపోలా, అందుకని తలనొప్పిగా ఉంది. ఇంకా వెళ్ళి టీ ప్రిపేర్ చేసుకోవాలి. కన్నయ్య బాయ్ చెప్పు. బాయ్ కన్నయ్య. నాన్న ఏం చేస్తున్నావు నువ్వా? ఏం చేస్తున్నావు నాన్న? పెన్ను ఆడుకుంటున్నావు నువ్వా? అదేందో నేను వాయిస్ ఓవర్ ఇద్దాము అనుకొని స్టార్ట్ చేయడమే ఆలస్యము. కుక్కలు పక్షులు ఏందో ప్రపంచం మొత్తం నన్ను ఆపడానికి ట్రై చేస్తూ ఉంటుంది అనమాట. నేనైనా ఏడ తగ్గేదే లేదన్నమాట. నేను మళ్ళీ ట్రై చేసుకుంటానే ఉంటాను. ఆపడం మళ్ళీ ఇవ్వడం, ఆపడం మళ్ళీ ఇవ్వడం, దీనికే సరిపోతుందబ్బా. తలకాయ నొప్పి వచ్చేస్తూ ఉంది నాకు ఎన్ని తలుచుకుంటుంటే. ఇంకేంటంటే ఇంకా ఎన్ని పనులున్నా ముందు పక్కన పెట్టేసి మంచి కాఫీ అయితే తాగేసానులేండి. ఇంక ఇక్కడైతే బాబుకి తాపిద్దామని చెప్పి అయితే స్టవ్ వెలిగించేసాను. అంట్లు కూడా కొంచెం ఉన్నాయి, ఉన్నటువన్నీ సింకులో వేసేసి ఇంకా కొంచెం అన్నం దబ్బర అవి కూడా ఉన్నాయి, అవి కూడా ఇంకా వేసుకుని వాటిని కూడా తోమాలి. నైట్ అయితే పాలు చేమిరి పెట్టున్నాను, అది పెరుగు అయిపోయింది కమ్మగా. భలే కమ్మగా ఉంటాయి కదా పాలు, బర్రె పాలు అయితే. ఇంక ఇక్కడైతే బాబుకి నేను చక్కెర వాడను అనమాట, బెల్లమే వాడతాను పాలల్లోకి. ఏమో అందరూ అంటుంటారు కదా చక్కెర మంచిది కాదు అనేది. ఈ మధ్య బాగా వస్తూ ఉంది కదా, వైరల్ అవుతుందని చెప్పి ఇంకా బెల్లాన్నే వాడుతూ ఉన్నాను ప్రజెంట్ అయితే. ఇంకెక్కడ ఇది ఏంటంటే షూస్ నానబెడుతున్నాం అనమాట నేను బాబు. ఎందుకంటారా, వీడికి షూస్ అంటే పిచ్చి. అంటే ఇంట్లో కూడా గమ్ముగా తిరగతా షూస్ వేసుకొని ఉంటాడు. అవి వేసుకునే వరకు బాగానే ఉంటుంది, వేసుకోవడం టాయిలెట్ పోసేస్తాడు. ఇంకా షూస్ నిండా టాయిలెట్ అయిపోతాయి, అట్ని బయటికి తీసేస్తాడు అనమాట. తీసేయడం, నేను మళ్ళీ సర్ఫ్లో నీళ్ళలో నానబెట్టడం, ఆరబెట్టడం. అమ్మని మళ్ళీ అవి ఆరుతాయి కదా, ఆరిన తర్వాత మళ్ళీ వేసుకుంటాడు. వేసుకున్నాక మళ్ళీ టాయిలెట్ పోస్తాడు, మళ్ళీ తీయడం, మళ్ళీ ఆరడం. ఇదే రొటీన్ అబ్బా, సరిపోతూనే ఉంటుంది మాకు. 2 జతలు చూసుకుంటే ఆ 2 జతలు చూసినా వాడు గుల్ల చేస్తాడు. ఇంక ఈ మధ్య నేను ఏం చేసినా అది పెంట అవుతానే ఉంది. ఏం చేసానో చెప్తాను చూడండి. ఇక్కడైతే ఈరోజు పాలకూర పప్పు చేద్దామని పప్పుని నీట్గా వాష్ చేసేసి దాంట్లో ఎండుమిరపకాయలు కూడా గిల్లి వేసేసి స్టవ్ మీద పెట్టేసా. ఇంకా నంచుకునే దానికి ఒక పక్క గుడ్లు కూడా ఉడకబెడుతున్నాను అనమాట. బాబుకి మాకు అందరికీ సరిపోయేటట్టు పెట్టేసుకున్నాను. ఇంక ఇక్కడ వరకు బాగానే ఉందబ్బా. తర్వాత ఏం చేశానంటే, ఇవి నీళ్ళు ఎక్కువగానే ఉన్నాయి కదా పప్పులో, తొందరగా వెళ్ళి స్నానం చేసేసి వచ్చేద్దాం అనుకున్నా. ఎంత తొందరగా చేశానంటే పప్పు మాడిపోయిన వాసన పక్కింట్లో వాళ్ళందరికి వచ్చేసింది. అంత తొందరగా చేశాను. అదేందో మన ఇంట్లో ఏదైనా మాడిపోతే మనకు తప్ప చుట్టుపక్కల వాళ్ళందరికీ వస్తుంది వాసన. ఇంక ఇక్కడైతే చేసేదేం లేక పై పప్పు అంతా పక్కకు తీసేసి ఆకు మంచిగా గడిగి వాష్ చేసేసి టొమాటోలు దాంట్లో ఇంక కావాల్సినట్టు ఉంటాయి కదా పప్పులు, అవన్నీ తిప్పాడు కొట్టేసేసి అయితే ఇంకా దాన్ని ఎలాగోలో మేనేజ్ అయితే చేసేసానులేండి. ఇంకా గుడ్లు కూడా ఒలిచేసేసి ఒకటైతే బాబుకి ఇచ్చేసా, మిగతాటి వల్లనే ఉన్నాయి. ఆ మాడిపోయిన గిన్నె చూడండి నల్లంగా ఎంత చక్కగా ఉందో చూసేదానికి. దాని నిండా వాటర్ పోసేసి అయితే పక్కన పెట్టేసేసా. అంటే నానితే కొంచెం మంచిగా వస్తుంది కదా. ఇంకా సాంప్రదాయం ప్రకారం తిరగమాత కూడా మాడిపోయింది, పప్పు కూడా ఎట్లొకట్లో మేనేజ్ చేసేసా. ఇంక తిరగమాత అయితే ఆ పప్పులో పోసేయడమే రిమైనింగ్ ఉంది. ఇంక ఇట్లాంటి పెంట పనులు చేసి మన ఇంట్లో వాళ్ళు
అసలు తిట్టకుండా ఉండాలి అంటే ఎలా ఉంటారు? తిడతారు ఆబ్వియస్గా, మనం పడాలి తప్పదు. నాకైతే ఇది గత కొన్ని సంవత్సరాలు అబ్బా, గుర్తు కూడా లేదు ఎన్ని సంవత్సరాల నుంచో ఇట్లా ఏదో ఒకటి చేస్తూనే ఉంటా, తిట్టించుకుంటానే ఉంటా. పెళ్ళయి ఒక బిడ్డ పుట్టినా కానీ నాకు ఈ అలవాట్లు పోలేదు. మరి ఇంకెప్పటికి పోతాయో ఏవో మరి చూడాలి, నాకే అర్థం కాదనమాట. ఇంకేడ నిన్న గుడ్డలు అయితే ఉతికాను, అవన్నీ మడత పెట్టి అయితే పక్కన పెడతా ఉన్నాను. ఇక్కడ ఇంకొక చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే, ఈ కబోర్డ్లో గుడ్డలన్నీ మడతపెట్టి పెడతాం కదా, అవన్నీ బాబుకి అందుతాయి అనమాట. అందకుండా పెట్టచ్చు కదా అంటే ఇంకా అంతంత పెద్ద కబోర్డులు నా దగ్గర లేవు. అంటే మాకు ఇక్కడ ఈ ఉండే రెంట్ హౌస్లో అయితే లేవన్నమాట. సో అన్నీ అందేటట్టుగానే ఉంటాయి. వీడు వెళ్ళడం, ఆ మడతపెట్టిన గుడ్డలన్నీ తీసుకొని వచ్చేసి మళ్ళీ మంచం మీద ఆరేస్తాడు. నేను మళ్ళీ అవన్నీ మడతపెట్టి మళ్ళీ కబోర్డ్లో చదువుతా, వీడు మళ్ళీ తీసుకొచ్చి అవన్నీ మంచం మీద ఆరేస్తాడు. ఆ క్లిప్ కూడా ఉంది చూడండి, కనిపిస్తుంది మీకు. ఇది కెమెరా యాంగిల్ బాగా పెట్టుకోలేదబ్బా, మొత్తం బట్టలన్నీ మడతేసాకైతే చూసుకున్నా, నా తలకాయ మిస్ అయిపోయింది అక్కడ. బాబు అయితే కనిపిస్తున్నాడు కదా, సో ఈ వాటికి సర్దేసుకోండి, నెక్స్ట్ టైం ఇలా చేయకుండా అయితే చూసుకుంటాను. యా, ఇంకా మన టాపిక్లోకి అయితే వచ్చేద్దాం. మేనిఫెస్టేషన్, ఇది చాలా ఒక పెద్ద సబ్జెక్ట్ అబ్బా. దీని గురించి చెప్పాలంటే చాలా ఉంది, చెప్తాను మీకు నిదానంగా అయితే అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్ ఏంటంటే ఒక బేసిక్ ట్యుటోరియల్ లాగైతే ఇవ్వాలనుకుంటున్నాను. ఎలా అంటారు, అసలు మేనిఫెస్టేషన్ అంటే ఏంటి, దీంట్లో ఎలాంటి టెక్నిక్స్ ఉంటాయి, ఈ టెక్నిక్స్ యూజ్ చేసి మనకి నిజంగానే మన కోరికలు తీరతాయా అనే దాని గురించి అయితే ఇప్పుడు చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ మేనిఫెస్టేషన్ అంటే ఏంటి అనే దాని గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. మేనిఫెస్టేషన్ అంటే సింపుల్గా ఒక వర్డ్ చెప్తానబ్బా. సినిమాలో డైలాగ్స్ ఉంటాయి చూసారా, గట్టిగా అనుకో అవుతుంది అని. సేమ్ అలానే మనం ఏదైతే గట్టిగా బిలీవ్ చేస్తామో, మనకి ఇది తప్పకుండా జరుగుతుంది అనేది ఏదైతే మనం నమ్ముతామో అది జరుగుతుంది. అయితే మనం నమ్మాలన్నమాట. ఆ కోరిక ఎలా ఉండాలంటే, మరీ నేను సీఎం అయిపోవాలి, పిఎం అయిపోవాలి, రాత్రికి కోటీశ్వరాలను అయిపోవాలి, లక్షాధికారిని అయిపోవాలి, ఇలా కాకుండా జెన్యూన్గా మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో దీని నుంచి ఇంకొక మెట్టు ఎక్కాలి కదా. మనము ఎక్కాలంటే మనకి ముందు స్టెప్ ఏంటి అనే ఒక కోరికనైతే తీసుకొని దాన్ని బలంగా నమ్మాలన్నమాట. ఆ నమ్మి దాన్ని ఏమంటారు, ఇంప్లిమెంట్ చేసేదానికైతే కొన్ని టెక్నిక్స్ ఉంటాయి అబ్బా. ఈ టెక్నిక్స్ కూడా చాలా ఉంటాయి, చాలా అంటే చాలా టెక్నిక్స్ ఉంటాయి. 369 టెక్నిక్ అని, 5x55 టెక్నిక్ అని, బేలీఫ్ టెక్నిక్ అని, వాటర్ టెక్నిక్ అని, విజువలైజేషన్ టెక్నిక్ అని, 11:11 టెక్నిక్ అని, ఇంకా చాలా అయితే ఉన్నాయి. ఒకటి తర్వాత ఒకటైతే మీకు ఇన్ డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్ అయితే నేను పాటించిన 3 టెక్నిక్స్ని అయితే మీతో చెప్తానమాట. నేను ఇంప్లిమెంట్ చేసిన టెక్నిక్స్ ఏంటంటే 369 టెక్నిక్, 5x55 టెక్నిక్ అండ్ అలాగే ఇది విజువలైజేషన్ టెక్నిక్. ఈ మూడింటిని అయితే నేను ఇంప్లిమెంట్ చేసి అయితే అంటే ఫస్ట్లో ఒక చిన్న మిస్టేక్ చేశానులేండి, దాని తర్వాత చేసి అయితే పర్లేదు, నాకైతే పనిచేస్తున్నాయి అనమాట ఈ టెక్నిక్స్. సో అందుకే మీతో కూడా షేర్ చేస్తున్నా ఇప్పుడు. ఫస్ట్ మనం విష్ చేసినటువన్నీ అంటే మనం కోరుకున్నటువన్నీ ఎలా తీరుతాయంటే, మనం మాట్లాడతాం కదా, ఆర్ మనమైతే సబ్ కాన్షియస్ మైండ్లో ఆలోచిస్తూ ఉంటాం కదా, ప్రతి దానికి ఒక వైబ్రేషన్ ఉంటుంది అనమాట. ఈ వైబ్రేషన్స్ అన్నీ యూనివర్స్లో కలుస్తాయి. యూనివర్స్ అంటే విశ్వము, ఆ విశ్వంలో కలుస్తూ ఉంటాయి అనమాట. మనం మాట్లాడే ప్రతి ఒక్క మాట, మనం ఆలోచించేది ఒక్కటి కూడా, ప్రతి ఒక్క వైబ్రేషన్ కూడా యూనివర్స్లో కలుస్తాయి. అంటే మనం పదే ఏదైతే మాట్లాడుకుంటూ ఉంటామో, ఆలోచిస్తూ ఉంటామో అవైతే నెరవేర్చడానికి యూనివర్స్ కూడా మనకి హెల్ప్ చేస్తుందన్నమాట. ఇంకా ఈ టెక్నిక్స్ గురించి చెప్పడానికన్నా ముందైతే మీకు అఫర్మేషన్స్ గురించి చెప్పాలి. ఏంటంటే ఈ అఫర్మేషన్ స్టార్ట్ చేస్తేనే దాని తర్వాత టెక్నిక్స్ అనేటివి సింపుల్ అవుతాయి అనమాట, అంటే మనకి అలవాటు అవుతాయి అనమాట. సో అఫర్మేషన్స్ అంటే ఏంటంటే ఏం లేదు, ఒక పాజిటివ్ స్టేట్మెంట్ తీసుకోండి. అది ఏదైనా సరే, మీ ఫ్యామిలీ కోసమైనా, మీ హెల్త్ కోసమైనా, మీ బ్యూటీ కోసమైనా, లేదంటే మీ గ్రోత్ కోసమైనా, దేనికోసమైనా ఒక సింపుల్ స్టేట్మెంట్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ ఎర్నింగ్ 20,000 పర్ మంత్. మనం అనుకునేది ఏ స్టేట్మెంట్ అయినా అది ప్రజెంట్ టెన్స్లో ఉండాలన్నమాట, అంటే జరుగుతున్నట్లు ఉండాలన్నమాట. అలాంటి ఒక స్టేట్మెంట్ తీసుకోండి. మీరు తెలుగులో అయినా తీసుకోండి, లేదా ఇంగ్లీష్లో అయినా తీసుకోండి, నథింగ్ టు వరీ. ఏ లాంగ్వేజ్లో అయినా తీసుకొని దాన్ని చెప్పాను కదా, ఎర్లీ ఇన్ ద మార్నింగ్
పొద్దున్నే మనం నిద్ర లేస్తాం కదా, నిద్ర లేచిన వెంటనే అండ్ మనం పడుకునే ముందు, నిద్రపోయే ముందు కొన్నిసార్లు అనమాట, ఒక 10 to 15 టైమ్స్ అనుకునేసి అయితే పడుకునేసేయండి. ఆ విష్ ఏంటంటే మన సబ్కాన్షియస్ మైండ్లో రికార్డ్ అవుతుంది. అండ్ అలాగే మనం మాట్లాడిన ఆ మాటలు వైబ్రేషన్స్ ద్వారా త్రూ యూనివర్స్తో అయితే చేరుతాయి అనమాట. అలా కంటిన్యూగా ప్రతిరోజు అనుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే యూనివర్స్ మనకైతే కొన్ని దారులు చూపిస్తుంది అనమాట, కొన్ని వేస్ అయితే చూపిస్తుంది. సో అలా అయితే మన విష్ని అయితే మనం ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. ఇంకా దీని గురించి అయితే చెప్పాల్సింది చాలా ఉంది, బట్ ఏంటంటే ఈ వీడియో చాలా లెంతీ అయిపోతుంది కదా, సో ఇంకా అప్కమింగ్ వీడియోస్లో అయితే చేస్తానన్నమాట దీని గురించి. మీకు కానీ కావాలి అనుకుంటే, మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే కమెంట్ చేసేసేయండి. తప్పకుండా నేను ఫాలో అయిన టెక్నిక్స్ అన్నిటి గురించి అయితే చెప్తాను. 369 టెక్నిక్ గురించి, 5x55 టెక్నిక్ గురించి, వీటన్నిటి గురించి అయితే ఇంకా డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కమెంట్ చేయండి నేను ఫర్దర్గా వీడియో చేయడానికి. ఇలా బాబుతో అయితే కూర్చొని చిల్లైపోతున్నా నేను, కాఫీ తాగుతూ. ఇంతేనండి ఇవాళ వీడియో అయితే. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను, ఇన్ఫర్మేటివ్ వీడియోనే ఇచ్చానని అనుకుంటున్నాను. సో ఇంకా ఫర్దర్గా మీకు గనక వీడియోస్ కావాలంటే ఛానల్ని అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. నేను ఏం వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి.